హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఎంపీ ఫార్మ్స్కి వచ్చామన్నమాట. ఎంపీ ఫార్మ్స్ వచ్చేసరికి మాదారం అనే విలేజ్లో ఉంది. ఈ మాదారం అనే విలేజ్ పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అది హైదరాబాద్ అవుట్స్కట్స్లో వచ్చింది. ఎంపీ ఫార్మ్స్ ఓనర్ శశికళ గారు 1 year నుంచి 3 గేదెలు 2 ఆవులతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. డైలీ 30 లీటర్స్ మిల్క్ కెపాసిటీ తోటి. మనం శశికళ గారిని అడిగి డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా రన్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా శశికళ గారిని అడిగి కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శశికళ అండి నా పేరు. మీరు ఎప్పుడు ఈ ఫామ్ స్టార్ట్ చేశారమ్మా? లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో స్టార్ట్ చేసినాం. ఓకే, అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? డైరీ అంటే మాకు ఆల్రెడీ నాటుకోళ్ళ ఫామ్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ ఫామ్ చేయాలని మామూలుగా మా కాన్సెప్ట్. అయితే స్టార్టింగ్ మాత్రము నాటుకోళ్ళతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ గేదెలు, మేకలు కూడా ఉండే ఇదివరకు ఒక 15 వరకు. నిన్నే అమ్మేసాము. ఇంకా మేకలు కూడా చేయాలని, మళ్ళీ ఎగ్స్, నాటుకోళ్ళది ఎగ్స్ ఇచ్చి అందరూ కొంచెం ప్రోటీన్ దానివల్ల ఇబ్బంది పడుతురు కదా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. అది కూడా కొంచెం మా వంతు ప్రయత్నంగా కొంచెం సొసైటీలోకి తీసుకెళ్ళాలి మా నాటుకోళ్ళని. మేము మామూలుగా ఓన్లీ ఫీడ్ తోటే పెంచుతాము, బయట కూడా తిరుగుతాయి మా కోళ్ళు. అందుకని మంచిగా వస్తాయి ఎగ్స్. అలా చేసుకుందామని చాలా బాగుంది ఇందులో మేము వచ్చాక. మేము నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసి అయితే 4-5 years అవుతుంది. ఇదివరకు లాస్ట్ 10 years బ్యాక్ కూడా మాకు నాటుకోళ్ళ ఫామ్ ఉండేది. దాంట్లో మాకు బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అది చేస్తూ దానికి తోడుగా ఇది చెయ్యాలి, ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని మా ఉద్దేశం. ప్రెజెంట్ అయితే ఏ నెట్తో స్టార్ట్ చేశారమ్మా మీరు? మేమైతే 3 గేదెలు 2 ఆవులతో స్టార్ట్ చేసాము. ఇంకా చెయ్యాలి, ఇంకా షెడ్స్ సరిపోవట్లేదు. బాగానే మాకు ప్రొడక్షన్కి తగ్గట్టు డిమాండ్ కూడా ఉంది. ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఇంకా చేసుకోవాలని మా ఉద్దేశం. ఓకే, ఈ గేదెలు ఏ బ్రీడ్ అమ్మా? ఎక్కడి నుంచి తెప్పించారు? గేదెలు అయితే ముర్రా అండి, హర్యానా నుంచి తెప్పించాము 2 ముందు. ఈ మధ్యనే ఒకటి ఇక్కడే వేరే వాళ్ళు అమ్మితే తీసుకున్నాము, అది కూడా ముర్రానే. ఫామ్ కెపాసిటీ ఎంత ఉందమ్మా? డైలీ మిల్క్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది? మిల్క్ ప్రొడక్షన్ అయితే గేదెలు ఒక 8 లీటర్స్ 10 లీటర్స్ ఒక్కొక్క గేదె ఇస్తుంది 2 పూటలు. ఆవులు ఒక 6 లీటర్లు ఇస్తున్నాయి. పాత గేదె తెచ్చి చాలా రోజులు అయింది మేము తెచ్చి. స్టార్టింగ్ తెచ్చినప్పుడు 10 లీటర్స్ 12 లీటర్స్ కూడా ఇచ్చేది. ఇప్పుడు కొంచెం తగ్గించింది. దానికి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకొక గేదె తెద్దామని అనుకుంటున్నాం. ఓకే, ప్రెజెంట్ మొత్తం ఫామ్ కెపాసిటీ ఎంత ఉందమ్మా? పర్ డేకి ఎన్ని లీటర్స్? 30 లీటర్స్. 30 లీటర్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్నాయి. 30 లీటర్స్ కూడా మేము ఇండివిజువల్గా హౌస్ టు హౌస్ సేల్ చేస్తున్నాం. లోకల్గానే మా కాలనీ నెక్స్ట్ ఇంకొక కాలనీలో సేల్ చేస్తున్నాము. 100 రూపాయలకు లీటర్ ఇస్తున్నాము. డిమాండ్ ఇంకా ఉంది దానికి. ఓకే, మీరు ఇది ఫస్ట్ టైం అమ్మా డైరీ ఫామ్ స్టార్ట్ చేయటమా? డైరీ అంటే నా చిన్నప్పుడు చూసినా నేను. మా ఊర్లో ఉండేది, మా నాన్నకి చాలా గేదెలు ఉండేవి. ఇక్కడ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మేము. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. మీరు ఎలాంటి క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకున్నారు? గేదెని చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న గేదెలను సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అటు చాలా పెద్ద గేదె కాకుండా ఇప్పుడు హర్యానా నుంచి వచ్చేవి జాఫ్రాబాదీ గేదెలు అయితే చాలా మిల్క్ ఇస్తాయి. అది మన వర్కర్స్ చేస్తారు కాబట్టి అది వర్కర్ తీయలేడు, అంత మిల్క్ తీయలేడు కాబట్టి మనకు ఆ వర్కర్ తీసే కెపాసిటీలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముర్రా అయితే లాంగ్ టైం ఇస్తాయి. మనం స్టార్ట్ చేశాక 11 నెలలు 12 నెలలు కూడా పాలు వస్తాయి మనకని అనుకొని మేము తీసుకొచ్చినాము. అలాగే ఇస్తున్నాయి కూడా. ఓకే, ఎంత ఎంత పడ్డాయమ్మా కాస్ట్ మనకి? ఒక్కొక్కటి అయితే 1,40,000 1,45,000 అలా పడినాయి. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నవి అయితే 1,30,000కే వచ్చినాయి. ఈ మధ్య చాలా గేదెల రేటు పెరిగింది. అవి
చూస్ చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు 1 year అవుతుంది అన్నారు కదమ్మా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు డైరీలో ఏమన్నా? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎప్పుడు వాటిని రోజు చూసుకుంటూ ఉండాలి. వర్కర్ మీద వదిలేయకుండా మనం ఇంటోళ్ళం కూడా వచ్చి దాన్ని చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఫీవర్ రావడము, వాటికి కొంచెం ఏంటంటే మేత తినకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా వస్తుంది. అది మాకు ఒక డాక్టర్ కన్సల్టేషన్ చేపిస్తాం. మేము ఎప్పుడు వీక్లీ వన్స్ వచ్చి విజిట్ వచ్చి చూస్తాడు, అతను చూసి చేస్తాడు. మేము కూడా కొంచెం కొంచెం వాటికి మెడిసిన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది తెలుసుకుంటున్నాము, చేసుకుంటాము. అమ్మ, ఇప్పుడు డైరీలో మెయిన్ గా వచ్చే సమస్య పొదుగు వాపు వ్యాధి అంటారు. మాకైతే రాలేదండి ఇప్పుడు దాకా. అది రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేమైతే ఫామ్ నీట్ గా ఉంచుకుంటాము. రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేస్తారు, షెడ్ క్లీన్ చేస్తారు, గేదెలు కూడా క్లీన్ చేస్తారు. వాటి కింద పేడ అది తడి లేకుండా చూసుకుంటే పొదుగు వాపు వ్యాధి రాదు అనుకుంటున్నాం మేమైతే. దానాలు ఏమిస్తారమ్మా? దానాలు అయితే మేము పత్తి చెక్క, మక్క పిండి, గోధుమ పిండి, కంది చున్నీ కానీ శనగ చున్నీ కానీ ఏది దొరికితే ఏది అవైలబుల్ ఉంటే అది ఇస్తాము. పచ్చి సొప్ప, ఎండు కుట్టి అన్ని మిక్స్ చేస్తారమ్మా? లేదు, పచ్చి సొప్పని సూపర్ నేపేర్ని కట్ చేసి ఒక పూట ఇస్తాము. కుట్టిలో ఇవన్నీ మిక్స్ చేసి మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాం. ఓకే అమ్మా. ఎండు గ్రాసాలు ఏం వాడుతున్నారమ్మా? ఏం వెరైటీ వాడుతున్నారు? ఎండు గ్రాసం అంటే కుట్టి పచ్చి గ్రాసాలు, పచ్చి సూపర్ నేపియర్ కట్ చేయించి కుట్టి కొట్టి ఇస్తున్నాము. వేరే దగ్గర 1 ఎకరం ల్యాండ్ లో మనం సొప్ప తీసుకున్నాము, అది కోసుకొచ్చి వీక్లీ వన్స్ కట్ చేయించుకొని తెచ్చుకుంటున్నాం. ఎంత మోతాదులో ఇస్తారమ్మా దానా కానీ గ్రాసాలు కానీ? ఇది ఏంది పచ్చి సొప్ప అయితే ఒక బకెట్ తోటి ఒక మధ్యాహ్నం పూట ఒక పూట పాలు తీసినాకే ఇస్తాము. వెనకాల కనిపిస్తున్న బకెట్ ఎంత వేస్తారు? ఎండు కుట్టి అయితే ఒక 5 kgs, పత్తి పిండి 2 కిలోలు, గోధుమ పొట్టు 1 కిలో, కంది చున్ని 1 కిలో, 4 మిక్స్ చేసి రాత్రి నానబెట్టేస్తాం. గోధుమ పొట్టు నానబెట్టాము, ఈ 3 నానబెడతాము. గోధుమ పొట్టు పొద్దున వేసేటప్పుడే వాటికి వేస్తాం. కాల్షియం మినరల్ మిక్చర్, కాల్షియం రోజు 50 ml, బాగా పాలు ఇచ్చే వాటికే 50 ml ఇస్తాం. మిల్కింగ్ వాటికి మాత్రమే. ఓకే అమ్మా. కాల్షియం అయితే 50 ml ఇస్తాం. మినరల్ మిక్చర్ అమ్మా? మినరల్ మిక్చర్ ఆల్టర్నేట్ ఇస్తాం మేము. అవి బంద్ చేసినప్పుడు ఇవి ఇస్తాము, ఇది బంద్ చేసినప్పుడు అది ఇస్తాం. రెండు ఒకేసారి ఇవ్వం. అంటే ఒక 1 week ఇది ఇస్తే 1 week అది ఇస్తారు అలాగన్నమాట. ఓకే. ఇప్పుడు చూలు కట్టించేటంకి మీరు ఏం చేస్తారమ్మా? అంటే మన దగ్గర బుల్ ఏమైనా ఉందా, లేదంటే డాక్టర్ తో ఇన్సమినేషన్? ఇప్పుడైతే సెమనే ఇస్తున్నామండి. ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ ఇంకో 4 గేదెలు తెస్తే ఒక బుల్ కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశం మాకు ఉంది. ఎందుకంటే హీట్కి వస్తే మా వర్కర్ గుర్తుపడతాడు, చెప్తాడు. మాకి చెప్పినప్పుడు డాక్టర్ కి కాల్ చేస్తాం, వాళ్ళు వచ్చి వేసిపోతారు. అంటే ఇప్పుడు ఇన్సమినేషన్ చేపిస్తున్నారు కదా, సెమన్ వేపిస్తున్నారు, ఏమన్నా అంత బానే ఉందా? ఏమన్నా ఫెయిల్ అవటం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇది వరకు సెమన్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం వేసింది కూడా 3 months వరకు కన్సీవ్ అయ్యిందా కాలేదా మనకు తెలీదు. వేసేసినాక ఇంకొక గేదె అలాగే అయ్యింది, కాలేదు మాకు. ఒకటే అయ్యింది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి అనుకుంటా. ఇంకా మీరు మార్కెటింగ్ లోకల్లోనే అంటే ఎలా చేస్తున్నారు? పాల మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఒకరికి ఇచ్చినాక పాలు బాగున్నాయి ఇంకొకరు కావాలని, అలాగే 30 liters మాకు ఇప్పుడు డిమాండ్ ఉంది, సప్లై కూడా చేస్తున్నాం మేము. ఓకే. ఫ్యూచర్ లో ఇంకా ఎక్స్పాండ్ చేసే ప్లాన్ ఏముందా? ఉంది. మనం ఈ 4 గేదెలతో చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు. మనం ఒక ఫామ్ చేయాలంటే మినిమం 10 గేదెలన్నా ఉండాలి మన దగ్గర. మా షెడ్ కెపాసిటీ సరిపోవట్లేదు ఇప్పుడు. మాకు నాటుకోళ్ళ ఫామ్ ఉంది కదా, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది మాకు. ఇప్పుడు గేదెల మీదకి వెళ్ళాలంటే ఇంకో షెడ్ డెవలప్ చేసుకోవాలి. మేము 10 గేదెలు చేయాలని మా ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది ఈ ఫామ్ కూడా నేను మామూలుగా సూపర్వైజ్ మాత్రమే చేస్తా. మా బాబు సివిల్ ఇంజనీర్ చదివిండు, దీపక్ రెడ్డి, అతనే చూసుకుంటాడు మొత్తం. ఆయన గురించే ఇదంతా చేసింది కూడా, ఆయననే డెవలప్ చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.